ఈరోజు మనం భారత ఆర్థిక వ్యవస్థలో ఓ పెద్ద పేరు గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, సింపుల్గా చెప్పాలంటే ఎంసీఎక్స్. ఈ మధ్య ఇది చాలా వార్తల్లో నిలిచింది. అసలు దీని కథేంటి, ఇంతలా ఎలా ఎదిగింది, ఇప్పుడు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటోంది, వీటన్నిటినీ లోతుగా చూద్దాం. నవంబర్ 2025 ఎంసీఎక్స్ స్టాక్ ప్రైస్కి ఇదొక చారిత్రాత్మకమైన రోజు. దాని షేరు ధర ఏకంగా 10,000 రూపాయల మార్కును దాటి ఆల్ టైమ్ హైకి చేరుకుంది. ఇది నిజంగా ఒక అద్భుతం. సో అసలు ప్రశ్న ఏంటంటే, ఒకే ఒక్క కంపెనీ ఇండియా మొత్తం కమోడిటీ మార్కెట్కి కింగ్గా ఎలా మారింది? ఈ ప్రయాణం వెనక ఉన్న కథేంటో తెలుసుకుందాం రండి. సరే, మొదటగా మార్కెట్లో ఎంసీఎక్స్ బలం ఏంటో, దాని స్థానం ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే, దేశంలో ముడి పదార్థాల ట్రేడింగ్ మొత్తం ఒక పెద్ద హైవే అనుకుంటే, ఎంసీఎక్స్ ఆ హైవే మీద టోల్గేట్ లాంటిదన్నమాట. ఆ దారిలో ఏ లావాదేవీ జరిగినా వేళ్లకు ఫీజొస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఇండియాలో జరిగే మొత్తం కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో ఏకంగా 98% వాటా ఎంసీఎక్స్ చేతిలోనే ఉంది. ఇది కేవలం లీడర్షిప్ కాదు, ఆల్మోస్ట్ మార్కెట్ మొత్తం వాళ్లదే అన్నమాట. మిగతా వాళ్ళందరికీ కలిపి కేవలం 2% మాత్రమే. ఇంకాస్త లోతుకు వెళ్తే, బంగారం, వెండి లాంటి విలువైన లోహాలు, కాపర్, అల్యూమినియం లాంటి బేస్ మెటల్స్, క్రూడ్ ఆయిల్ లాంటి ఎనర్జీ, ఈ కీలకమైన విభాగాల్లో 100కు 100% మార్కెట్ వాళ్లదే. అంటే ఈ సెగ్మెంట్స్లో వాళ్లకు పోటీనే లేదు. ఇది సంపూర్ణ గుత్తాధిపత్యం. ఓకే, మార్కెట్ వాళ్ల గుప్పిట్లో ఉందని మనకర్థమైంది. కానీ వాళ్ల ఆదాయం, వాళ్ల షేర్ ప్రైస్ ఈ మధ్య ఎందుకు అంతలా పెరిగింది? దాని వెనుకున్న అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఆలోచించండి. దాదాపు 13 ఏళ్లుగా కంపెనీ ఆదాయం నెమ్మదిగా, స్థిరంగా 6% చొప్పున పెరుగుతూ వచ్చింది. కాని సడన్గా ఈ మధ్య అంత పెద్ద జంప్ ఎలా వచ్చింది? అసలేం మారింది? ఇక్కడే ఉందసలు కథ. వాళ్ల ఫ్యూచర్స్ ట్రేడింగ్ టర్నోవర్ రోజుకు సుమారు 41,000 కోట్లుంటే, ఆప్షన్స్ ట్రేడింగ్ టర్నోవర్ ఏకంగా 3.69 లక్షల కోట్లు. అంటే ఫ్యూచర్స్తో పోలిస్తే దాదాపు 9 రెట్లు ఎక్కువ. ఈ ఆప్షన్స్ ట్రేడింగ్లో వచ్చిన విపరీతమైన పెరుగుదలే వాళ్ల వృద్ధికి అసలు కారణం. ఇందులో ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ భారీ టర్నోవర్లో సగానికి పైగా, అంటే 57% కేవలం బంగారం, వెండి వంటి బులియన్ కాంట్రాక్ట్ల నుంచే వస్తుంది. సరే, ఇప్పుడు మనం షేర్ ధర గురించి, దాన్ని అందరికీ మరింత అందుబాటులోకి తీసుకురావడానికి కంపెనీ తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం గురించి మాట్లాడుకుందాం. సింపుల్గా చెప్పాలంటే, మీ దగ్గర 10,000 రూపాయల విలువైన ఒక షేరుంటే, స్ప్లిట్ తరువాత అదే 10,000 విలువ చేసే 5 షేర్లు ఉంటాయి. ఒక్కో షేర్ ధర 2,000కు తగ్గుతుంది. దీనివల్ల రీటైల్ ఇన్వెస్టర్లు కూడా సులభంగా కొనగలరు. ఈ టేబుల్ చూస్తే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఎంత మంచి లాభం వచ్చిందో అర్థమవుతుంది. స్ప్లిట్ తర్వాత సర్దుబాటు చేసిన ధర ప్రకారం ఐపీఓలో 206 రూపాయలున్న షేరు ఈ మధ్య 2,029 రూపాయలకు పెరిగింది. అద్భుతమైన వృద్ధి కదా? అయితే ప్రతీ కథలో ఒక మలుపు ఉంటుంది కదా? ఇక్కడ అదే జరిగింది. కంపెనీ విజయం వాళ్లకే ఒక పెద్ద సమస్యను తెచ్చిపెట్టింది. దీన్ని మనం సింపుల్గా చెప్పుకోవాలంటే, వాళ్ల బిజినెస్ పెరిగిన స్పీడ్కి వాళ్ల టెక్నాలజీ అందలేకపోయింది. సిస్టమ్ మీద భరించలేని భారం పడి అది కుప్పకూలే పరిస్థితి వచ్చింది. అక్టోబర్ 28, 2025 ఆ రోజు ఏం జరిగిందంటే, భారీ సంఖ్యలో వచ్చిన క్లయింట్ కోడ్ల వల్ల వాళ్ళ సిస్టమ్ ఓవర్లోడ్ అయింది. ఫలితంగా ఏకంగా 4 గంటల పాటు ట్రేడింగ్ ఆగిపోయింది. ఇది చాలా పెద్ద విషయం. అందుకే సెబీ కూడా వెంటనే విచారణ మొదలుపెట్టింది. ఇంత జరిగాక ఇప్పుడు మనం చివరి విభాగానికే వచ్చాం. ఎంసీఎక్స్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? అంచనాలు బావున్నాయా లేక రిస్కులు ఎక్కువగా ఉన్నాయా? చూద్దాం. ఈ స్లైడ్ చూస్తే విశ్లేషకుల అంచనాల్లో వచ్చిన భారీ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. గత 13 ఏళ్లలో సగటున 6% వృద్ధి సాధిస్తే, రాబోయే 3 ఏళ్లలో ఏకంగా 25% వృద్ధిని అంచనా వేస్తున్నారు. భవిష్యత్తుపై అంచనాలు చాలా బలంగా ఉన్నాయి. దీంతో మార్కెట్ ఎక్స్పర్ట్స్ కూడా రకరకాలుగా అంచనా వేస్తున్నారు. కొందరు షేర్ ధర 6,200 వరకు వెళ్ళొచ్చంటే, మరికొందరు 12,600 వరకు కూడా వెళ్లే అవకాశముందని అంటున్నారు. ఈ తేడానే మార్కెట్లో ఉన్న అనిశ్చితిని చూపిస్తోంది. సో చివరిగా మొత్తం కథను ఒక్క వాక్యంలో చెప్పాలంటే, ఎంసీఎక్స్ ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే:
వాళ్ళ వ్యాపార విస్తరణకు వాళ్ళ టెక్నాలజీ సపోర్ట్ చెయ్యగలదా లేదా? మార్కెట్ను శాసించటం వేరు, దాన్ని నడిపే టెక్నాలజీని శాసించటం వేరు. ఎంసీఎక్స్ మొదటిది సాధించింది, మరి రెండోది చేయగలదా? ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి.